వాట్ ఈస్ అప్ గాయ్స్ అండ్ వెల్కమ్ టు మైకెల్ రైల్ ఆఫ్ మోడ్ సిరీస్ గాయ్స్. ఈరోజు నుంచి అయితే ఎపిసోడ్ నెంబర్స్ అయితే చెప్పము, బట్ వీడియో ఉంటుంది కదా, వీడియో నేమ్లో అయితే ఉంటుంది. సో ఎపిసోడ్ 1 or 2 అని. ఓకే, ఇదైతే ఎపిసోడ్ 1, బట్ ఇక నుంచి అయితే ఎపిసోడ్స్ అయితే తెలుసుకోవడం లేదు. ఓకే, సో గ్రాండ్ వెల్కమ్ గాయస్ మైకెల్ రైల్ ఆఫ్ మోడ్ సిరీస్కి. అండ్ మనమైతే ఇప్పుడు మైకెల్ ఇంటికి వెళ్ళబోతున్నాం గాయస్. ఇప్పుడైతే టైం ఆల్మోస్ట్ 8 అంత అయినట్టు ఉంది టైము. యాక్చువల్గా మనతో పాటు సెక్యూరిటీ రావాలి, బట్ మనం రమ్మనలేదు వాళ్ళని. ఓకే, ప్రతిసారి వాళ్ళు అవసరం ఉండదు గాయస్ మ్యాక్సిమం. ఎందుకంటే ప్రస్తుతానికి మైకిల్కి ఎవరో కూడా శత్రువులు లేరు, ఎందుకంటే ఉన్న ఒకరిని కూడా చంపేశారు కదా. సో ఈరోజుతో నిన్న నైట్తో అయితే ఆ నాటకం అయితే ముగిసింది. మీకు తెలుసు కదా ఆ నాటకం ఏంటో. సో మైకిల్ అయితే దాన్ని ముగించాడు. ఓ వీళ్ళు ఇంకెక్కడ ఉన్నారా? 1 second గాయస్, అయితే మీకు సెక్యూరిటీ కూడా చూపిస్తాను. మనం అయితే వెహికల్ నవలు పెడదాం. జిమ్మీ అయితే ఇప్పుడు సైకిల్ తొక్కడానికి వెళ్తాడు. ఐ థింక్ సో, సైకిల్ తొక్కుంటూ వెళ్తాడు. జిమ్మీ మళ్ళీ జిమ్మీ కనబడ్డు గాయస్, అందుకే చెప్పాను. ఓ గాయస్, జిమ్మీ తెలుసు కదా, తనే మైకిల్ కొడుకు. ఓకే, సో ఇంకా లోపల ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే కనుక మీకు చూపిస్తాను. ఓకే, బాయ్ బాయ్ జింబో. ఓకే, మనమైతే ఇప్పుడు మీకు సెక్యూరిటీ చూపిస్తాను గైస్. వీళ్ళు మనతో ఉండేవాళ్ళు ఎప్పుడు కూడా. సో ఒక్కోసారి వీళ్ళ ఫేసెస్ అయితే చేంజ్ అవుతుంటాయి, బట్ ఎప్పుడు కూడా 4 people ఉంటారు మనతో. ఓకే, ఇదైతే మన సెక్యూరిటీ వెహికల్ గైస్. ఇదైతే గవర్నమెంట్ ఇచ్చిందే. ఓకే, ఇదే గైస్ సెక్యూరిటీ వెహికల్ అయితే. వావ్, అదిరిపోయింది కదా, ఎస్యూవి. ఇది ఆర్మర్డ్ అని ఏదో అంటారు కదా కార్స్, ఆ టైప్ గైస్ ఇది. ఓకే, తనైతే డ్రైవర్, మన డ్రైవర్. ఇప్పుడు కానీ తన కార్ ఎక్కితే మాత్రం పోలీస్ సైరన్లు కనబడతాయి. ఓకే, మీకు అది చూపిస్తాను చూడండి. చూసారు కదా గైస్ సైరన్ సౌండ్ ఎలా వస్తుందో. సో మన వీడియోకి అయితే డిస్టర్బెన్స్గా ఉంటుందని చెప్పేసి నేనే ఆపేసాను. ఓకే, దట్స్ ఎనఫ్, గెట్ డౌన్. ఓకే, థ్యాంక్ యూ. వీళ్ళైతే మన బౌన్సర్స్ గైస్ అండ్ సెక్యూరిటీ అని కూడా చెప్పచ్చు. సో అర్జెంట్గా ఇంటి లోపలికి వెళ్దాం. ఓకే, ఇది మైకెల్ హౌస్ గైస్, చూపిస్తాను మీకు ముందు బయట. ఓ నో, మైకెల్ ఇప్పుడు కాదు, గెట్ డౌన్. తను ఎప్పుడు కూడా ఇక్కడ వర్క్ చేసేవాడు. కార్లస్, తన పేరు అయితే కార్లస్ అంట. తనైతే ఎప్పుడు గార్డెనింగ్ వర్క్ అది చేస్తూ ఉంటాడు మన మైకెల్ హౌస్లో. ఎప్పుడు మీకు రెగ్యులర్గా కనబడే మనిషి బయట. ఓకే, ఈ కింద చూసారు గాయస్ ఎలా ఉన్నాయో ఈ స్టోన్స్ గట్ట. మామూలుగా అయితే మీకు కనబడవి, మైకిల్ అయితే చేయించుకున్నాడు ఇవి. మామూలుగా మీరు గేమ్లో చూసినా మీకు ఇవి కనబడవు. సో ఇది మైకిల్ హౌస్. ఇలా వెళ్తే టెన్నిస్ కోర్ట్. ఇక్కడైతే మైకిల్ అండ్ తన వైఫ్ అమాండ్ అయితే టెన్నిస్ ఆడతారు. ఓకే, ఇప్పుడైతే నాకు టెన్నిస్ ఆడడం లేదు. ఓకే, ముందు ఈరోజు అంతా కూడా ఇంట్రడక్షన్ గైస్. ఓకే, ఎందుకంటే మైకిల్కి ఒక వైఫ్, ఒక సన్, ఒక డాటర్ ఉన్నారు. ఇది స్విమ్మింగ్ పూల్. ఇదిగోండి మైకిల్ వైఫ్ అమాండా. యోగా, నేను ఇప్పుడు యోగా చేయను. మైకిల్ వైఫ్ గైస్ అమాండా, తినే. ఓకే, అయితే ఇప్పుడు లోపలికి వెళ్దాం గైస్, బయట నుంచి వెళ్దాం. ఓకే, మనం మైకిల్ కొత్త కార్ కొన్నప్పుడు ఒకసారి వచ్చాం. తర్వాత మైకిల్ కార్ తీసుకోవడానికి అనుకుంటా, కార్ తీసుకోవడానికి ఒకసారి వచ్చాం. ఇదే గైస్ ఎంట్రన్స్. అయితే తన పేరు మర్చిపోయింది గైస్. 1 second. ఏవా. ఓకే, ఏవా. తను ఎప్పుడు కూడా రెగ్యులర్గా క్లీన్ చేస్తూ ఉంటుంది మైకిల్ హౌస్లో. ఏవా తన పేరు. అండ్ బయట గార్డెనింగ్ వర్క్ చేసే అతని పేరు కార్లస్. ఇదే గ్యారేజ్ గైస్. ఇంకా మనం కార్ ఏం పెట్టలే ప్రస్తుతానికి. మనం ఇంకా G65 వాడుతున్నాం గైస్, ఎందుకంటే మీకు తెలిసిందే కదా బ్లాస్ట్లో అయితే కార్ పోయింది మైకిల్ది. సో మైకిల్ అయితే ఒక కార్ అనుకున్నాడు, అది ఇంకా రాలేదు గైస్. ఓకే, పోల్ పెడతాను. ఓకే, రేపు మేబీ ఎల్లుండి. ఓకే, వావ్. ఓకే గైస్, ఇదే మన హాల్. ట్రేసింగ్ ఉందా పైన? 1 second గైస్. ఒకవేళ ట్రేసింగ్ ఉంటే ట్రేసింగ్ కూడా చూపించి తర్వాత మీకు రూమ్స్ అవి చూపిస్తాను. ఇది పైకి వెళ్ళేది.
ఓకే, ఇది మైకెల్ రూమ్ గాయస్. ఇది మైకెల్ అండ్ అమాండాస్ రూమ్. ఇక్కడైతే మైకెల్ క్లోత్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత మీకు చూపిస్తాను అది కూడా. ఇది మైకెల్, ఇది అమాండా గాయస్. అమాండా తను అలాగే ఉంది, అమాండా. ఓకే, ఇదైతే ట్రేసీ యొక్క రూమ్. ట్రేసీ ఉందా? యా గాయస్, లక్కీ. ఓకే, కాలేజ్ స్టఫ్ చాలా క్రిటికల్గా ఉందంట ఏదో అన్నది. తన పేరు ట్రేసీ గైస్. సరిగ్గా చూపిందామంటే ఒక సెకండ్. స్టడీస్ గురించి కొంచెం కష్టపడుతుంది గైస్ ట్రేసీ, దాని ఇప్పుడు చెప్తుంది. సో మైకెల్ డాటర్ తిన్న ట్రేసీ. ఓకే, ఇదైతే తన రూమ్ గైస్. ఇదైతే తన రూమ్. బాగుంది కదా. ఓకే, ఇంకా ఇది జిమ్మీ రూమ్. ఇది ఎప్పుడు గేమ్స్ అయితే ఆడుతూ ఉంటాడు ఇక్కడ. సో ఈరోజు బయటకు వెళ్ళాడు, కానీ లేకపోతే మనం వస్తే గేమ్ ఆడుతూనే ఉండడు. ఓకే, ఆల్మోస్ట్ అందరు అయిపోయారు గైస్. కర్నల్, ఏవా, ట్రేసీ, అమాండా, జిమ్మీ అందరినీ కూడా పరిచయం చేసాం. ఇప్పుడైతే రూమ్ చూపిస్తాను గైస్. ఓకే, మీకు సెక్యూరిటీ కూడా చూపించాను కదా మీకు. ఇదైతే హాల్ గైస్. మనం ఇక్కడ టీవీ అయితే చూడొచ్చు. ఓకే, అదిగోండి టీవీ అయితే చూడొచ్చు గైస్. చాలా పెద్దది కదా అది. యా, ఫ్రాంక్లిన్ కన్నా చాలా చాలా పెద్ద టీవీ ఇది. ఓకే, థ్యాంక్ యూ. ఇదైతే డైనింగ్ రూమ్. ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా ఇలా స్విమ్మింగ్ పూల్ దగ్గర రావచ్చు. అండ్ అమాండ్ అయితే ఎప్పుడు యోగా చేస్తుంటుంది. ఓకే, ఇంకా కిచెన్ గైస్. ఇది కిచెన్. ఏవా ఏం చేస్తున్నా? డ్రింక్ విస్కీ. ఓకే, లిటిల్ బిట్. That's enough. Mr. Mayor. Wow. Guys. Bite something else జరుగుతుంది guys. Okay, stop. Okay. Stop చేసాడు. ఓ మ్యాన్, మనకైతే కళ్ళు దొరుకుతాయంటే మైకిల్కి. యా, లిటిల్ బిట్. ఓకే, ఇక్కడ ఫొటోస్ చూసారా guys? ఓకే, దట్స్ ఎనఫ్. ఓకే గాయస్, ఇది మన గార్డెన్. దాని గురించి చెప్పిందే. సో ఈరోజు అంతా కూడా మ్యాక్సిమం ఇంట్రడక్షన్ గ్యాస్ చెప్పాను. ఎందుకంటే ఫస్ట్ ఇంట్రడక్షన్ చెప్పించుకుంటే తర్వాత మనం ఏదైనా చేసుకోవచ్చు. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడే గాయస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.